సో హాయ్ వాయ్, దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ హీరో విశాల్ గారికి ఏమైంది? మదగజరాజు సినిమా ఈవెంట్ లో విశాల్ గారిని చూసిన ఆడియన్స్ మొత్తం, ఫ్యాన్స్ మొత్తం షాక్ అయ్యారు. బట్ అంటే కారు దిగి విశాల్ గారు బయటికి వచ్చిన వెంటనే ఆయన చాలా ఆయన లుక్ కానివ్వచ్చు, ఆయన బాడీ షివరింగ్ కానివ్వచ్చు, చాలా వరకు మారిపోయారు, చాలా అనారోగ్యం పాలయ్యారు అనేది చాలా గట్టిగా తెలుస్తుంది. చాలా మంది కొన్ని రూమర్స్ ఏంటంటే ఆయన ఒక షూటింగ్ లో చాలా గాయపడారు, కన్నుకు దెబ్బ తగిలింది, లోపల నరాలు కట్ అయ్యాయి, దానివల్ల మనకి హెవీగా మారిపోయారని అయితే చాలా మంది అంటున్నారు. బట్ లోతుగా విషయం తెలుసుకుంటే మాత్రం విశాల్ గారికి జరిగింది ఏంటంటే, ఈ సినిమా అంటే మదగజరాజు సినిమా వచ్చేసి దాదాపు 12 ఏళ్ల క్రితం తీసిన సినిమా. అది అంటే కొన్ని విభేదాల వల్ల, కొన్ని ఇష్యూల వల్ల సినిమా అయితే రిలీజ్ డిలే కావడం వల్ల ఇప్పుడు విశాల్ గారే మొత్తం సినిమాని తీసేసుకొని ఈయన సొంతంగా అయితే రిలీజ్ చేసుకుంటున్నారు. సో మ్యాటర్ లోకి వెళ్తే విశాల్ గారికి నెక్స్ట్ ఒక మూవీ ఉంది. ఆ మూవీ కోసము చాలా బాడీని కొద్దిగా తగ్గించాలి. ఆ తగ్గే ప్రయత్నంలో విశాల్ గారికి ద సేమ్ టైము వైరల్ ఫీవర్ అంటూ ఆయనకైతే వచ్చింది. ఆ వైరల్ ఫీవర్ రావడంతో చాలా వరకు 1 month నుంచి ఆయన బెడ్ రెస్ట్ ఉన్నారని తెలుస్తుంది. ఈ బెడ్ రెస్ట్ లో సినిమా ఈవెంట్ ఉంది, పండగ సంక్రాంతిగా రిలీజ్ చేయకపోతే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి, పండగ అయితే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని ఈవెంట్ చేయాలని ఈవెంట్ కోసం విశాల్ గారు అయితే బయటకు వచ్చారు. బట్ విశాల్ గారిని చూసిన ఆడియన్స్ అయితే తట్టుకోలేకపోయారు. బట్ చాలా ఫీవర్ తో ఉన్నాడు విశాల్ గారు. ఆయన అంత ఫీవర్ తో ఉండి కూడా సినిమా రావాలి, బయటికి సినిమా ఆడాలి, నా అభిమానులు ఆనంద పడాలి అని అయితే ఆయనైతే ఇలా ఈవెంట్ కి అయితే వచ్చారు. బట్ ఎనీవే విశాల్ గారిని అయితే చూసినప్పుడు ఆడియన్స్ లో అక్కడ ఫీలింగ్ మాత్రం చాలా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మైక్ అసలు చేయి షివరింగ్ అవుతుంది. అసలు మన విషయాలేనా? అసలు మన విషయాలకి ఇలా ఉన్నాడేంటి? అసలు విశాల్ని చూస్తే ఒక హైపర్ గా ఉంటాడు, ఆయన బాడీ కట్అవుట్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఇలా చూసి ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు. ద సేమ్ టైం చూసుకుంటే షాక్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ సినిమా కోసం ఆయన అయితే డైట్ లో ఉన్నాడు. ద సేమ్ టైమ్ అనుకోని పరిస్థితుల్లో వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. ఆయనకి ఏదేదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అంతా కాదు. అసలు ఆయనకి ఏ హెల్త్ ఇష్యూ లేదని తెలుస్తుంది, ఓన్లీ వైరల్ ఫీవర్ అంతే. కొన్ని రోజుల్లో బాగుతాడు. నెక్స్ట్ మూవీతో కూడా హైపర్ గా అయితే మన దగ్గరికి వస్తారనైతే చాలా గట్టిగా తెలుస్తుంది. మా అప్డేట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.